ఇక్కడ ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్, వర్చువలైజేషన్ డిప్లాయ్మెంట్, కంటైనర్ డిప్లాయ్మెంట్. సో నవ్ డేస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అని కూడా డిప్లాయ్మెంట్ అనేది ఈ థర్డ్ ఆప్షన్ లో చేస్తాం. ఫస్ట్ ఓల్డెన్ డేస్ లో మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. అప్పుడు వాటర్ ఫాల్ మెథడ్ ద్వారా మనకి సో ప్రాజెక్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. డైరెక్ట్ గా సర్వర్స్ లో హోస్ట్ చేసేవాళ్ళం అప్లికేషన్స్. మనం డిజైన్ చేసిన అప్లికేషన్ ని డైరెక్ట్ గా ఫిజికల్ కంప్యూటర్ లో మనం డిప్లాయ్ చేసేవాళ్ళం. సో ఇలా డిప్లాయ్ చేయాలంటే మనకి హార్డ్వేర్ ఖర్చు ఎక్కువైపోతుంది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్కువ తీసుకోవాలి. సర్వర్స్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు మనం ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి టెక్నాలజీ డెవలప్ అయ్యి వర్చువలైజ్డ్ ఎన్విరాన్మెంట్ కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కంప్యూటర్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ కంప్యూటర్ హైపర్వైజర్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాం. సో ఫిజికల్ సర్వర్ ఒకటే ఉంటుంది. ఫిజికల్ సర్వర్ లో నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇది వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ లో మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, బైనరీ లైబ్రరీస్ ఉంటాయి, అండ్ టాప్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతుంది. బట్ ఈ వర్చువల్ మిషన్ జీబీలో మనకి సైజ్ అనేది జీబీలో తీసుకుంటాం. ర్యామ్ సైజ్ కానీ హార్డ్ డిస్క్ కానీ అక్కడ కూడా వేస్టేజ్ ఆఫ్ ది ర్యామ్ ఉంటుంది, వేస్టేజ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్, వేస్టేజ్ ఆఫ్ హార్డ్ డిస్క్ స్పేస్ అనేది ఉంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి మళ్ళీ టెక్నాలజీ డెవలప్ చేసి మైక్రో సర్వీస్ కింద కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం అప్లికేషన్స్ అన్ని కూడా మైక్రో సర్వీస్ కింద డెవలప్మెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఫిజికల్ సర్వర్ సేమ్, హార్డ్వేర్ సేమ్, ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్. సో ఇక్కడ హైపర్వైజర్స్ విఎంవేర్, సో వర్చువల్ బాక్సెస్ ప్లేస్ లో కంటైనర్ రన్ టైమ్ అప్లికేషన్స్ వాడుతున్నాం. ఏమని మనకి మార్కెట్ లో కంటైనర్ రన్ టైమ్ అప్లికేషన్స్ చూస్తే సో కలిసి సో కంటైనర్ రన్ టైమ్స్ కి ఎగ్జాంపుల్ మీకు డాకర్ ఒకటి, సిఆర్ఐఓ ఒకటి, రైట్. సో 3 టైప్స్ ఆఫ్ కంటైనర్ రన్ టైమ్స్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఇక్కడ చూసిన ఇమేజెస్ వెళ్తే రైట్, ఇవన్నీ కూడా కంటైనర్ రన్ టైమ్స్ కింద వస్తాయి. సో మనకి ఒక్కొక్క కంపెనీ కూడా ఒక్కొక్కటి వాడచ్చు, రైట్. సో ఇప్పుడు మనకి ఆర్కేటి ఇది కూడా మన కంటైనర్ రన్ టైమే, సిఆర్ఐఓ ఇది కూడా కంటైనర్ రన్ టైమే, నెక్స్ట్ కోటో ఇది కంటైనర్ రన్ టైమే. ఇవన్నీ కూడా కంటైనర్ రన్ టైం కింద వస్తాయి. సో వీటిలో ఫేమస్ వచ్చేసి మనకి డాకర్. ఫస్ట్ డాకర్ అనేది మనకి కంటైనర్ రన్ టైమ్ గా బాగా ఫేమస్ గా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా రియల్ టైం యూజ్ చేసే కంటైనర్ రన్ టైమ్ అప్లికేషన్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ డాకర్ కాన్సెప్ట్ ఎక్కువ మనం కుబర్నెటిస్ లో వాడతాం. సో కుబర్నెటిస్ కన్నా ముందు డాకర్ గురించి మనం పర్ఫెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూస్తే అప్లికేషన్స్ లో మనం పిపిటి సో ఇక్కడ మనకి కంటైనర్ రన్ టైమ్ లో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ విఎంవేర్ ప్లేస్ లో ఇక్కడ డాకర్ సాఫ్ట్వేర్. ఈ డాకర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే కంటైనర్స్ ని జనరేట్ చేస్తాం. ఇక్కడ కంటైనర్, వర్చువల్ మెషిన్ ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్? వర్చువల్ మెషిన్ అనేది సైజ్ జీబీలో స్టోర్ అయితే కంటైనర్ లో సైజ్ ఎంబీలో స్టోర్ అయితే. కంటైనర్ అనేది మనకి లైట్ వెయిట్ వర్చువల్ మెషిన్. సో దీంట్లో మనం మన అప్లికేషన్స్ డైరెక్ట్ గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఎలా థింక్ చేస్తారు మీరు? సో మనకి ఇప్పుడు వర్చువల్ మిషన్ అనుకో అన్ని డెకరేషన్స్ ఉంటాయి. సో ఇది రా మెటీరియల్. ఇప్పుడు మనకి ఒక న్యూ కార్ తీసుకున్నాం అనుకోండి, కార్లో మనకి సీట్లు కానీ అన్ని కంప్లీట్ గా మనకి బాడీ అంతా ఫిట్ చేసిస్తారు. అవన్నీ ఫిట్ చేయక ముందు కార్ ఎలాగ ఉంటుంది? సో ఆ ఫార్మేట్ ఉంటుంది కంటైనర్ అనేది. ఓకే, సో వితౌట్ హ్యావింగ్ ఎనీ పార్ట్స్, సో మనకి ఎక్స్ట్రా పార్ట్స్ ఏమి లేకుండా మన వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందో దట్ ఇస్ కంటైనర్, లైట్ వెయిట్. సో దీంట్లో ఏంటంటే నెసరీ థింగ్స్ మాత్రమే ఉంటాయి. అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన బైనరీ లైబ్రరీ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. మిగతా ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఏమి ఉండవు కంటైనర్. బట్ వర్చువల్ మిషన్ అలా కాదు. వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, బైనరీ లైబ్రరీ ఫైల్స్ ఉంటుంది, ఎక్స్ట్రా ర్యామ్ ఉంటుంది, ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ ఉంటుంది, ఎక్స్ట్రా మైక్రోస్పాస్ ఇవన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది వర్చువల్ మిషన్ అండ్ కంటైనర్. సో ఇప్పుడు మనం వర్క్ చేయాల్సినంతా కూడా కంటైనర్స్ మీద. సో మనకు డిప్లాయ్ చేయాల్సిన అప్లికేషన్స్ కంటైనర్ మీద. సో కంటైనర్ ఇస్ నథింగ్ బట్ లైట్ వెయిట్ వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ బట్ లైట్ వెయిట్. ఈ కంటైనర్ రియల్ టైం నోడ్ అనొచ్చు,
పాడ్ అనొచ్చు, రైట్? ఇవన్నీ కూడా మనం కంటైనర్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఈ సెటప్ చేయాలంటే, ఇప్పుడు డయాగ్రామ్ లో ఉన్న విధంగా మనం ప్రాక్టికల్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక వర్చువల్ మిషన్ కావాలి, రైట్? ఒక వర్చువల్ మిషన్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి AWS క్లౌడ్ కానీ ఎజూర్లో కానీ ఒక VM తీసుకొని ఆ VMలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి దానిపైన డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దానిపైన మనకు కావాల్సిన అప్లికేషన్ డిప్లాయ్ చేసి దాని యొక్క అవుట్పుట్ చెక్ చేయాలి. సో అది ఈ రోజు మన టాస్క్. ఓకే, లెట్స్ సీ. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను? సో ఎజూర్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ డాకర్స్ కుబర్నెటిస్ ఆల్వేస్ మనం VMs వచ్చేసి లైనక్స్ ఎక్కువ. విండోస్ వర్చువల్ మిషన్ కూడా చేయొచ్చు, కానీ రియల్ టైంలో విండోస్ వర్చువల్ మిషన్ ఎక్కువ కెపాసిటీ తీసుకుంటుంది కాబట్టి లైనక్స్ వర్చువల్ మిషన్సే వాడతారు. ఓకే, 99%. సో నేను ఆల్రెడీ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను మనం లాస్ట్ క్లాస్లో, డాకర్ VM అని. ఈ వర్చువల్ మిషన్ వచ్చేసి మనకి Ubuntu వర్చువల్ మిషన్ బాస్. మీరు Ubuntu తీసుకోవచ్చు, డెబిన్ తీసుకోవచ్చు, రెడ్ హాట్ తీసుకోవచ్చు, ఎనీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను Ubuntu 24.04 తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ వర్చువల్ మిషన్ కనెక్ట్ అవ్వండి. సో ఈ వర్చువల్ మిషన్ కనెక్ట్ అయ్యే ముందు ఈ వర్చువల్ మిషన్లో ఏమేమి పోర్ట్ నెంబర్స్ అలౌ చేశారో చూసుకుంటాం. ఈ వర్చువల్ మిషన్లో ఆల్రెడీ సో వీఆర్ అలౌడ్ సమ్ పోర్ట్ నెంబర్స్. ఏమేమి అలౌ చేసినాము? ఇక్కడ ఇన్బౌండ్ పోర్ట్స్ చూస్తే SSH ప్రోటోకాల్ అలౌ చేసాం, HTTP 22 పోర్ట్ నెంబర్ 80 అలౌడ్, 443 అలౌడ్, మన కస్టమ్ పోర్ట్ 5000 అలౌడ్. ఇవన్నీ కూడా మనం అలౌ చేసిన పోర్ట్ నెంబర్స్. ఫైన్. నా గో కనెక్ట్. ఈ వర్చువల్ మిషన్కి నేను లోకల్ సిస్టమ్ నుంచి ఎజూర్లో ఉన్న వర్చువల్ మిషన్కి ఎలా కనెక్ట్ అవుతాం? సో వీ కెన్ కనెక్ట్ బై డిఫరెంట్ పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే గిట్ బ్యాష్ టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ ఓపెన్ గిట్ బ్యాష్ టెర్మినల్ అండ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. రైట్, ఇప్పుడు ఆ లైనక్స్ సిస్టమ్ నేను కనెక్ట్ అవ్వాలి. సేమ్ కావాలి మనకి లైనక్స్ సిస్టమ్ సంబంధించింది పబ్లిక్ IP అడ్రస్ తీసుకోండి. సో దీనికి యూజర్ నేమ్ మనకు తెలుసు, ఎజూర్ యూజర్. సో అండ్ పాస్వర్డ్ మనకు తెలుసు. ఆ యూజర్ నేమ్ ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోయి అనుకోండి, ఎక్కడో లాస్ట్లో ఇస్తాడు రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్. ఇన్ కేసు ఈ VMకి మీ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, నా ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ ఇచ్చడం. ఇక్కడికి వెళ్ళి మీరు మీ VMకి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఇన్ కేసు యూజర్ నేమ్ ఏంటి? ఎజూర్ యూజర్. యూజర్ నేమ్ తెలిసింది, పబ్లిక్ IP తెలిసింది, పాస్వర్డ్ కావాలంటే రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్గెట్ ది పాస్వర్డ్. ఓకే, కీ పేరు కావాలంటే కీ పేరు మీరు జనరేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, లెట్స్ గో అండ్ కాపీ ది పబ్లిక్ IP. ఈ పబ్లిక్ IP కాపీ చేశాను. టెర్మినల్లోకి వచ్చి సో కమాండ్ ఏంటమ్మా? వర్చువల్ మిషన్ కనెక్ట్ అవడానికి స్పేస్ యూజర్ నేమ్ IP address. Yeah, so Azure user and then IP address. Simple. SSH space Azure user and IP address. ఇక్కడ ఆ VM సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. Enter the password. Now I can see I connected to VM. సో ఇక్కడ మనకి డాలర్ సింబల్ వచ్చిందంటే VM లో కనెక్ట్ అయినట్టుగా దిస్ ఇస్ మై వర్చువల్ మిషన్ నేమ్ డాకర్ VM. నౌ సో ఈ వర్చువల్ మిషన్ లో మీకు లాస్ట్ క్లాస్ చెప్పా ఏమేమి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఈ వర్చువల్ మిషన్ లో ఏమి ఇన్స్టాల్ చేసిన లాస్ట్ క్లాస్ లో మన ఎజూర్ క్లౌడ్ లో VM తీసుకున్నాం. యా, ఫస్ట్ ఏమి ఇన్స్టాల్ చేయాలి? గిట్ సాఫ్ట్వేర్. గిట్ అనేది మ్యాండేటరీ ఉండాలి మీరు వర్క్ చేసే లైనక్స్ సిస్టమ్ లో. మీరు ఏ లైనక్స్ సిస్టమ్ తీసుకున్నారు తర్వాత మీరు ఎజూర్ డెవాప్స్ లో ప్రాక్టికల్ చేస్తే ఆ లైనక్స్ VM లో ఎజూర్ CLI సాఫ్ట్వేర్ కూడా కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎజూర్ CLI టు అథెంటికేట్ ది ఎజూర్ క్లౌడ్. తర్వాత ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి? డాకర్ సాఫ్ట్వేర్. ఈ మూడు మనం లాస్ట్ క్లాస్ లో ఇన్స్టాల్ చేసాం. ఎవరైనా డౌట్స్ ఉంటే లాస్ట్ క్లాస్ వీడియో చూడండి. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, ఎజూర్ CLI ఇన్స్టాల్ చేశాను, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. సో యూ గో అండ్ చెక్ ది వర్షన్స్. సో టు చెక్ ది వర్షన్స్ ఇది గిట్ వర్షన్ 2.43. నెక్స్ట్ right, so all three softwares are successfully installed. Now you can see. So git version install చేశాను, docker install చేశాను, and then Azure CLI కూడా install చేశాను. First now you can see these are all the three softwares ready. So git version 2.43, Azure CLI వచ్చేసి 2.43.
కంప్లీట్ గా డాకర్ వచ్చేసి 2.24.0 వర్షన్ ఇన్స్టాల్ అయింది. Azure CLI వచ్చేసి మనకి 2.68, గిట్ వర్షన్ వచ్చేసి 2.4. ఈ 3 సాఫ్ట్వేర్స్ మ్యాండేటరీగా మీరు ఏ లైనక్స్ సిస్టమ్ తీసుకున్నా, రైట్, Ubuntu కానీ, డెబిన్ కానీ, రెడ్ హాట్ కానీ, CentOS కానీ, ఓకే. సో ఆ లైనక్స్ సిస్టమ్ లో మీరు ప్యాకేజెస్ సబ్మిట్ చేయాలని ఒక కమెంట్ చెప్పారు. ఏంటమ్మా కమెంట్? ఇది మ్యాండేటరీగా ఉంది. sudo apt update -. వన్స్ మీరు సిస్టమ్ లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత గిట్, తర్వాత వచ్చేసి Azure CLI, డాకర్, ఆ 3 మీరు వరుసగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఫార్మేట్, రైట్. సో ఆల్ ప్యాకేజెస్ నా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యాయి, రైట్. సో మై సిస్టమ్ ఈస్ కనెక్టెడ్ టు పబ్లిక్ లైబ్రరీస్. ఇట్స్ డౌన్లోడ్ ది ప్యాకేజెస్, ఇట్స్ అప్డేట్ ది మై ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. మనం ఒక సిస్టమ్ తీసుకున్నాను, హార్డ్వేర్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ Ubuntu తీసుకున్నాను, దానిపైన మనం కంటైనర్ రన్ డాకర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేయాలి, కంటైనర్ మీద అప్లికేషన్ రన్ చేయాలి. ఇదేగా మన గోల్. సో కంటైనర్ క్రియేట్ చేసే డాకర్ సాఫ్ట్వేర్ రెడీ, రన్ టైం రెడీ. సో డాకర్ సాఫ్ట్వేర్ మీద కంటైనర్ క్రియేట్ చేసి, కంటైనర్ మీద ఒక శాంపుల్ అప్లికేషన్ రన్ చేసి అవుట్పుట్ చెక్ చేయాలి. ఇది మన గోల్, ఓకే. సో దీన్ని మనం ఏమంటే మైక్రో సర్వీస్ డిప్లాయ్మెంట్ అంటాం. కంటైనర్ డిప్లాయ్మెంట్ ఆర్ మైక్రో సర్వీస్ డిప్లాయ్మెంట్ అంటాం. ఫస్ట్ దానికి ప్రాసెస్ వచ్చేసి ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ ఇది మీరు రాసుకుంటారా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటారా, బెస్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ సైడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా యాజ్ ఎ ఫ్రెషర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, డాకర్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడగకుండా ఉంటారు. కంపల్సరీ డాకర్ మీద క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇప్పుడు దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో వాట్ ఈస్ డాకర్ ఫైల్, వాట్ ఈస్ డాకర్ ఇమేజ్, వాట్ ఈస్ డాకర్ కంటైనర్, ఈ 3 క్వశ్చన్స్ లో ఏదో ఒకటి అడుగుతారు. 3 గురించి మీకు ఆన్సర్ చేయాలి. డాకర్ ఫైల్ అంటే ఏంటి, డాకర్ ఫైల్ ఎలా రాయాలి, డాకర్ ఇమేజ్ అంటే ఏంటి, డాకర్ ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి, డాకర్ కంటైనర్ అంటే ఏంటి, డాకర్ కంటైనర్ ని ఎలా జనరేట్ చేయాలి. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ ఫస్ట్, ఓకే. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డాకర్ కంటైనర్ అంటే మీకు చెప్పాను. డాకర్ కంటైనర్ అంటే ఏంటి? లైట్ వెయిట్ వర్చువల్ మిషన్, ఓకే. దాంట్లో మన అప్లికేషన్ రన్ అయింది, ఓకే. వాట్ అబౌట్ డాకర్ ఫైల్ అండ్ డాకర్ ఇమేజ్? లాస్ట్ క్లాస్ లో మనం ఇమేజెస్ చూసాం, రైట్. డాకర్ యాప్ నుంచి కొన్ని ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసామా, కొన్ని ఇమేజెస్ డాకర్ యాప్ లోకి పుష్ చేసామా, అలాగే Azure లో ACR లో కొన్ని ఇమేజెస్ పుష్ చేసామా, రైట్. సో డాకర్ ఫైల్ యూజ్ చేసుకుని ఇమేజ్ నువ్వు ఎలా జనరేట్ చేస్తావు అన్నదే కాన్సెప్ట్. అసలు వాట్ ఈస్ డాకర్ ఫైల్? డాకర్ ఫైల్ అనేది ఒక టెక్స్ట్ ఫైల్ బాస్ విత్ ఇన్స్ట్రక్షన్ టు బిల్డ్ ఏ డాకర్ ఇమేజ్. సో డాకర్ ఫైల్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, టెక్స్ట్ ఫైల్. దాంట్లో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఎప్పుడైతే లైనక్స్ సిస్టమ్ లో రన్ చేసావో, బిల్డ్ చేస్తావో, ఆటోమేటిక్ నీకు డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకే. సో ఆ డాకర్ ఇమేజ్ మనం ఇమేజ్ ని ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తావో ఆటోమేటిక్ నీకు కంటైనర్ క్రియేట్ అయ్యింది. ఆ కంటైనర్ నీకు కావాల్సిన అప్లికేషన్ రన్ అయ్యింది. ఇది లింక్ అనమాట. సో మనకి బిల్డ్ ప్రాసెస్ లో మీకు డౌట్ రావచ్చు, సార్ మనం లాస్ట్ క్లాస్ లో చాలా బిల్డ్ చేసాం. సో జావా బిల్డ్ చేసాం, .NET బిల్డ్ చేసాం, పైథాన్ బిల్డ్ చేసాం. అక్కడ ఏ బిల్డ్ టెక్నాలజీస్ వాడారు అంటే ఏం వాడాం మనం లాస్ట్ క్లాస్ లో? బిల్డ్ టెక్నాలజీ. ఫస్ట్ మనం బిల్డ్ పైప్లైన్ లో బిల్డ్ చేసాం కదా. బిల్డ్ పైప్లైన్ లో మనకి 4 యాక్టివిటీస్ అని చెప్పారు. సో బిల్డ్ పైప్లైన్ లో ఏం జరుగుతాయి? బిల్డ్ పైప్లైన్ లో రిపోజిటరీస్ మెర్జ్ చేస్తాం, రైట్. రిపోజిటరీ సోర్స్ కోడ్ తీసుకుంటాం, తర్వాత దాన్ని బిల్డ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, ఆర్టిఫాక్ట్స్ ని పబ్లిష్ జనరేట్ చేస్తాం. ఇక్కడ ఈ బిల్డ్ టాస్క్ లో ఏం జరుగుతుంది? ఈ బిల్డ్ లో ఏంటంటే మనకి బిల్డ్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ ని ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం బిల్డ్ అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మనకి మీరు తీసుకున్న జావా కోడ్, .NET, పైథాన్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ ని ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేయడాన్ని బిల్డ్ ప్రాసెస్ అంటాం. ఆ సోర్స్ కోడ్ ని ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేయడానికి కొన్ని బిల్డ్ టూల్స్ ఉన్నాయి. ఏంటి ఆ బిల్డ్ టూల్స్? ఏమంటే మనం లాస్ట్ ప్రాజెక్ట్స్ లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి బిల్డ్ టూల్స్ కి.
విజువల్ స్టూడియో. ఇంకా విజువల్ స్టూడియో అనేది మనకి ఐడి కింద వస్తుంది ఫస్ట్. సో అది మన సోర్స్ కోడ్ని ఎడిటింగ్ పర్పస్ వాడతాం. సోర్స్ కోడ్ని బిల్డ్ చేయడానికి ఇన్బిల్డ్ కొన్ని బిల్డ్ టూల్స్ ఉంటాయి. సో అది ఇప్పుడు .NET బిల్డ్ చేయడానికి ఎంఎస్ బిల్డ్ వాడతాం. ఎంఎస్ బిల్డ్ .NET అప్లికేషన్స్కి. ఫర్ జావా అప్లికేషన్కి Maven. వెరీ గుడ్. Maven గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంటర్వ్యూలో అడిగేది ఇయే. సో .NETకి అయితే ఎంఎస్ బిల్డ్, జావాకి Maven, మరి పైథాన్కి పిప్. వెరీ గుడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, పిప్. సో నోట్ జేఎస్కి ఇవ్వడం NPM, రైట్. సో ఇవన్నీ ఏంటంటే బిల్డ్ టూల్స్. ఇటీవల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సోర్స్ కోడ్ని ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. ప్యాకేజ్ ఏ ఫార్మేట్లో ఉంటాయి? .zip ఫైల్ ఫార్మేట్లో ఉంటాయి ప్యాకేజెస్, లేదా .jar ఫార్మేట్లో ఉంటాయి, .war వార్ ఫైల్ ఫార్మేట్లో ఉంటాయి. ప్యాకేజెస్ అన్ని కూడా ఈ ఫార్మేట్లో ఉంటాయి జనరల్గా. అంటే మనం తీసుకున్న సోర్స్ కోడ్ ఏదైతే ఉందో .NET, జావా, పైథాన్, నోడ్ జేఎస్, ఆ రా సోర్స్ కోడ్ డెవలపర్ నుంచి తీసుకున్న సోర్స్ కోడ్ని యాజ్ ఎ డెవలప్ ఇంజనీర్ మనం ఏం చేయాలి? బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసేటప్పుడు డిఫరెంట్ బిల్డ్ టూల్స్ వాడతాం. ఈ బిల్డ్ టూల్స్ ఏం చేస్తాయంటే ఆ సోర్స్ కోడ్ని ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఈ ప్యాకేజెస్ మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ డిప్లాయ్మెంట్ టార్గెట్స్. క్లియర్? సో ఈ ప్యాకేజెస్ ఇప్పుడు మన ఇమేజెస్ అంటాం, రైట్. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్లో ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో సో ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఇన్స్టాల్ చేశాను, దానిపైన డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ మనకి డాకర్ అనేది మనకి బిల్డ్ టూల్ ఇక్కడ. ఓకే, సో డాకర్ యూజ్ చేసుకుని డాకర్ ద్వారా మనం ఇక్కడ డాకర్ ఫైల్ని రన్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ ప్యాకేజ్. ఇక్కడ ఎలా అయితే ప్యాకేజ్ జనరేట్ చేసామో, డాకర్ ఫైల్ ఎప్పుడైతే నువ్వు డాకర్ ఫైల్ తీసుకుని డాకర్ సాఫ్ట్వేర్తో రన్ చేస్తావో, రన్ అయిన ఇమీడియట్గా నీకు ఆటోమేటిక్గా ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఏమంటారు? డాకర్ ఇమేజ్ అంటాం. ఓకే, దాన్ని మనం డాకర్ ఇమేజ్ అంటాం. ఇదే దీని యొక్క డెఫినేషన్. ఇక్కడ క్లియర్గా మీకు సింపుల్ డెఫినేషన్ ఇది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు. డాకర్ ఫైల్ అయితే టెక్స్ట్ ఫైల్ విత్ ఇన్స్ట్రక్షన్ టు బిల్డ్ ఏ డాకర్ ఇమేజ్. డాకర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయడానికి. వెన్ వీ రన్ ది డాకర్ ఫైల్, ఎప్పుడైతే నువ్వు డాకర్ ఫైల్ రన్ చేసావో డాకర్ ఇమేజ్ ఇస్ క్రియేట్. దట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు డాకర్ ఇమేజ్ని రన్ చేసావో ఏం క్రియేట్ అయితే? సింపుల్. సో ఇక్కడ 3 డెఫినేషన్స్ ఒకే దాంట్లో వచ్చేసి చూడండి. వాట్ ఈస్ డాకర్ ఫైల్? ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ డాకర్ ఫైల్? ఇట్ ఈస్ టెక్స్ట్ ఫైల్ విత్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు డాకర్ ఫైల్ రన్ చేస్తే మనకి ఏం జనరేట్ అయింది? ఇమేజ్. డాకర్ ఇమేజ్ రన్ చేస్తే ఏం జనరేట్ అయింది? దట్స్ ఇట్. క్లియర్? సో డాకర్ ఇమేజ్ తెలిసింది, డాకర్ కంటైనర్ తెలిసింది, డాకర్ ఫైల్ తెలిసింది. ఇప్పుడు మనకు డాకర్ ఫైల్ ఎలా రాయాలి అది చూద్దాం. మన రీటైమ్లో మీరు డాకర్ శాంపుల్ డాకర్ ఫైల్స్ కొడితే మీకు కొన్ని ఎగ్జాంపుల్ వస్తాయి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, డాకర్ ఫైల్స్ కూడా మీరు రీటైమ్లో అడుగుతారు. కెన్ యూ రైట్ శాంపుల్ డాకర్ ఫైల్ అంటారు. శాంపుల్ డాకర్ ఫైల్ ఎగ్జాంపుల్. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేయండి, కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. అంటే డాకర్ ఫైల్ ఎలా ఉంటుంది. ఇది ఫస్ట్ డాకర్ యొక్క ఫార్మేట్, బిల్డ్ యాప్ ఇమేజ్. మీరు ఏ డాకర్ ఫైల్ తీసుకున్నా ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఫస్ట్ డాకర్ ఫైల్లో మనకి వర్డ్స్ క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ఫ్రమ్, వర్కింగ్ డైరెక్టరీ, కాపీ, రన్, సిఎండి, ఎక్స్పోజ్. ఇది డాకర్ ఫైల్ యొక్క స్కిల్ టైప్, డాకర్ ఫైల్ యొక్క సింటాక్స్. ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవ్వచ్చు. సో ఈ కామనే, ఫ్రమ్ కామన్, వర్కింగ్ డైరెక్టరీ, కాపీ, రన్, సిఎండి, ఎక్స్పోజ్, ఇవన్నీ కామనే ఉంటాయి. ఇక్కడ వాల్యూస్ మేబీ మారచ్చు అప్లికేషన్ టు అప్లికేషన్. అర్థమైందా? సో ఈ మాత్రం కామన్ ఉంటాయి. సో ఇది డాకర్ ఫైల్ యొక్క సింటాక్స్. సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు డాకర్ ఫైల్. ఇది డాకర్ ఫైల్ యొక్క ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత కెన్ యూ రైట్ శాంపుల్ డాకర్ ఫైల్ అనగానే నువ్వు ఫ్రమ్తో స్టార్ట్ చేయాలి. మీరు అక్కడ ఫ్రమ్ క్యాపిటల్ లెటర్స్ రాయకుండా లోయర్ కేస్ రాశారనుకోండి, మీకు సింటాక్స్ తెలియదని వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాయి. మీరు జస్ట్ ఫ్రమ్ అని రాసేస్తారు అనుకోండి, సో యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్. సింపుల్.
సో అలా మనకి ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది క్రాక్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు. ఓకే, సో డాకర్ సింటాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ డాకర్ ఫైల్ స్టార్ట్ విత్ ఫ్రమ్. సో ఫ్రమ్ రాసి ఇక్కడ నుంచి మనం సో ఎక్కడ మనం డాకర్ ఫైల్ యొక్క సోర్స్ తీసుకుంటున్నాం, ఏ డైరెక్టరీలో స్టోర్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేస్తున్నాం, ఏ కమాండ్ ద్వారా రన్ చేస్తున్నాం, సో ఏ పోర్ట్ గుండా ఫైల్ ఓపెన్ అయింది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి ఈ డాకర్ ఫైల్ మనం రన్ చేస్తే మీకు ఇమేజ్ ప్యాకేజ్ క్రియేట్, ఆ ప్యాకేజింగ్ రన్ చేస్తే మీకు కావాల్సిన కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో మీరు స్టార్టింగ్ ఏంటంటే పెద్ద పెద్ద చేయవలసిన చిన్న చిన్న చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కోపర్, అదొక ఎగ్జాంపుల్ కదా డాకర్ ఫైల్కి. నౌ యూ కెన్ సీ ఇది ఒక ఎగ్జాంపుల్. సి అన్ని కూడా సేమ్ ఫార్మెట్ లో ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి, ఫ్రమ్ వర్క్ డైరీ కాపీ రన్ 10 దాని కూడా ఇచ్చాడు. ఫ్రమ్ పైథాన్ కోడ్ తీసుకున్నాడు, వర్కింగ్ డైరెక్టరీ ఈ లొకేషన్ లో ఉండాలి, ఇన్స్టాల్ ది అప్లికేషన్ చెప్పింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ అవ్వాలి, రైట్, పైథాన్ అప్లికేషన్ పిప్ కమాండ్ వాడు బిల్డ్ టూల్. సో ఇక్కడ వచ్చి సెటప్ ది యాప్ యూజర్ టు కంటైన్ ఇన్ఫర్మేషన్. సో ఇలా మనం డాకర్ ఫైల్ యొక్క సింటాక్స్ అనేది రాస్తాం. ప్రతి దాని యొక్క ఇన్ఫర్మేషన్స్ అండ్ ఫ్రమ్ యొక్క డెఫినేషన్, వర్క్ డైరెక్టరీ డెఫినేషన్, కాపీ డైరెక్షన్, రన్ కమాండ్ ఏం చేస్తాయి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏం చేస్తాయి, ఎక్స్పోజ్ కమాండ్ ఏం చేస్తాయి, ఈ డెఫినేషన్స్ మీరు స్టడీ చేయాలి డీటెయిల్స్గా, సో దట్ మీరు డెవాప్స్ లో ఎక్స్పర్ట్ అవ్వగలుగుతారు. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ అవర్ కంటెంట్. సి సో మన దగ్గర వర్చువల్ మిషన్ రెడీగా ఉంది. వర్చువల్ మిషన్ దాంట్లో ఓఎస్ రెడీ, దాంట్లో ఆన్ టాప్ ఆఫ్ డాకర్ సాఫ్ట్వేర్ రెడీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చెక్ చేద్దాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ హోమ్ లో ఎజ్యూర్ యూజర్ లో ఉన్నాను బాస్. ఓకే, ఎల్ఎస్ ఇన్సైడ్ నాకు ఏజెంట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఫైల్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. దానికన్నా ముందు ఏం చేస్తానంటే ఫస్ట్ క్రియేట్ ఒక న్యూ డైరెక్టరీ, ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి ఫస్ట్. మన టార్గెట్ ఏంటి, ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి, రైట్. ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం, డాకర్ లో డిప్లాయ్ చేస్తున్నాం. డాకర్ కంటైనర్ లో ఒక అప్లికేషన్ రన్ చేసి అవుట్పుట్ చెక్ చేయాలి, అది మన గోల్. దానికోసం నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీకి స్విచ్ అవుతాం. లెట్స్ సీ హౌ టు క్రియేట్ డైరెక్టరీ. cd స్పేస్ mkdir sudo ఇవ్వాలా, my app, ఇది నా ఫోల్డర్ నేమ్ పాస్, cd స్పేస్ my app. దీనిలో స్విచ్ చేయాలి. See, right now I am at my app folder. Okay. Next step 2, create a file called as index.html. సో ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో సింపుల్ గా ఎకో స్పేస్ హలో వర్డ్ అనే వర్డ్ రాస్తున్నాం. సో హలో వర్డ్ తోటి ఒక వెబ్ ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ సింటాక్స్ మీరు డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు, లేదంటే విఐ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. నౌ గో అండ్ క్రియేట్ ది ఇండెక్స్ ఫైల్. sudo స్పేస్ చెప్పండి, echo space, yeah, so sudo space echo space welcome to hello world get and simple index.html. ఆటోమేటిక్గా index.html ఫైల్ క్రియేట్ అయ్యి దాంట్లో ఆ కంటెంట్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, పర్మిషన్ తెలియాలి అనుకోండి, స్పేసెస్ ఏమున్నాయి, ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. ఎక్కువ కమాండ్ ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, విఐ కమాండ్ ట్రై చేయండి. ubuntu సిస్టమ్ అది ఇది పర్మిషన్ తెలియ వస్తుంది. ఓకే, సో కమాండ్ అంటే ఇదే కదా, ఎక్కువ స్పేస్ ఆల్ ఓవర్స్ ఇండెక్స్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కువ కమాండ్ రన్ కాకపోతే విఐ కమాండ్ యూజ్ చేస్తా, సేమ్ సింటాక్స్. index.html స్మాల్ ఐ. సో ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి, సో వెల్కమ్ టు హలో వర్డ్. రైట్, వెల్కమ్ టు హలో వర్డ్. సేవ్ చేయాలంటే ఏం చేయాలమ్మా, ఎస్కేప్
షిఫ్ట్ కోలన్ సో WQ షిఫ్ట్ 1 డన్ సేవ్ అయిపోయింది. LS క్లిక్ చేయండి. నెక్స్ట్ HTML సేవ్ అయిపోయిందా మై యాప్ ఫోల్డర్లో డన్. సో ఫైన్. నెక్స్ట్ టాస్క్ ఏంటి? క్రియేట్ న్యూ డైరెక్టరీ డన్. క్రియేట్ HTML ఫైల్ డన్. క్రియేట్ ఫైల్ నేమ్ డాకర్. సో డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలి. టచ్ కమాండ్తో నేను డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఎంటీ డాకర్ ఫైల్. టచ్ కమాండ్ ఏం చేస్తుంది? జనరల్గా ఎంటీ ఫైల్ క్రియేట్ చేస్తుంది కదా. లెట్స్ గో అండ్ క్రియేట్ వన్ ఎంటీ ఫైల్. రైట్. సో ఇది ఫస్ట్ టాస్క్ బాస్. మనకు కావాల్సిన డాకర్ ఫైల్ ఎంటీ డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. టెక్స్ట్ ఫైల్ ఇది. మీరు అక్కడ ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వకపోతే ఏం క్రియేట్ అయితే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. .txt ఇచ్చిన ఓకే. ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వకపోతే మీకు టెక్స్ట్ ఫైల్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. సుడో స్పేస్ టచ్ స్పేస్ డాకర్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశారు. LS. Now you can see. So I created the two files. So మీరు ఇక్కడ HTML ఇచ్చారు కదా, index.html ఫైల్ క్రియేట్ అయింది. ఇండెక్స్ మరి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది. సో డాకర్ ఇది టెక్స్ట్ ఫైల్ కదా, ఒక టెక్స్ట్ ఫైల్ కదా. ఈ డాకర్ లో మన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యాడ్ చేయాలి కదా. ఎస్. సో వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్? ఆ డాకర్ ఫైల్ మనం యాడ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఓపెన్ ది డాకర్ ఫైల్ ఇన్ ది టెక్స్ట్ ఎడిటర్ అండ్ యాడ్ ది ఫాలోయింగ్ లైన్స్. సో ఫ్రమ్ కాపీ. సో మనం ఫ్రమ్ లో నేను nginx అనే ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ లో nginx కాపీ index.html ఈ లొకేషన్ లో ఆ ఫైల్ ఇండెక్స్ ఫైల్ ని పేస్ట్ చేస్తున్నాం. తర్వాత బిల్డ్ చేస్తా, ఆటోమేటిక్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ రన్ చేస్తా, కంటైనర్ క్రియేట్ అయింది. ఫైనల్ గా అవుట్పుట్ చెక్ చేస్తా. ఇప్పుడు ఆ డాకర్ ఫైల్ ని ఎలా ఓపెన్ చేసి ఈ కంటెంట్ ఎలా కాపీ చేస్తాం? హౌ టు ఎడిట్ దట్ ఎగ్జిస్టింగ్ ఫైల్? సో ఏ కమాండ్ యూజ్ చేసి మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ ని ఎడిట్ చేస్తాం? VI. వెరీ గుడ్. VI కమాండ్ తో చేయొచ్చు. రైట్. స్మాల్ అండి. ఇప్పుడు మనం ఏం ఎడిట్ చేయాలి? ఫస్ట్ ఏంటి? 2 కమెంట్స్ ఎంటర్ చేయాలి. ఫ్రమ్ కమెంట్, కాపీ కమెంట్. ఫ్రమ్ స్పేస్. సో ఏ ఇమేజ్ తీసుకుంటాను నేను? nginx ఎగ్జాంపుల్. వెళ్ళిపోయి ఫ్రమ్ క్యాప్స్ లెటర్ ఉండాలి ఫస్ట్. ఫ్రమ్ nginx. నెక్స్ట్ కాపీ స్పేస్. చూడండి ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఏది కాపీ చేయాలనుకుంటున్నాం? మనకి క్రియేట్ చేసిన index.html స్పేస్ /usr షేర్ nginx html ఈ పాత్ లో దానికి కాపీ పేస్ట్ చేయాలి. ఇండెక్స్ ఫైల్ index.html స్పేస్ /share దగ్గర కాపీ స్పేస్ index.html /usr షేర్ nginx.html. ఇదిగా పాత్ మనం ఇచ్చింది. డన్. index.html రైట్. స్పేస్ ఉండాలి. స్పేస్ is required. I want to save this file. Escape. Shift 1. ఫైల్ సేవ్ అయిపోయింది. LS. ఇప్పుడు డాకర్ ఫైల్ ఉన్న కంటెంట్ చూడాలంటే ఏంటి కమాండ్? కమెంట్స్ వాడలేదు మీరు. చూడండి వచ్చింది కంటెంట్. లైనక్స్ కమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు డే 1 చెప్పారు. సో ప్రాక్టీస్ చేయాలి. బస్ డైలీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఫైన్. నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు? స్టెప్ 5. స్టార్ట్ డాకర్, బిల్డ్ డాకర్ ఇమేజ్ ఫ్రమ్ ది డాకర్ ఫైల్. సో మనకి ఇప్పుడు డాకర్ ఫైల్ రెడీ. ఓకే. సో దాన్ని ఇప్పుడు మనం బిల్డ్ చేయాలి. ఇందాక చెప్పాం కదా బిల్డ్ ప్రాసెస్. మనం మామూలుగా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఏం చేసేవాళ్ళం? డిఫరెంట్ బిల్డ్ టూల్స్ వాడేవాళ్ళం. జిప్ ఫైల్ జనరేట్ చేయడానికి, జార్ ఫైల్, మన ఎజూర్ పైప్లైన్స్ లో వార్ ఫైల్ జనరేట్ చేయడానికి ఇలా MS బిల్డ్ అని, మ్యాబిన్ అని, పిప్ అని, NPM ప్యాకేజ్ అని, అంటే ప్యాకేజ్ మేనేజర్ టూల్స్ వాడేవాళ్ళం. ఇక్కడ ప్యాకేజ్ మేనేజర్ టూల్ ఏంటి? డాకర్ సాఫ్ట్వేర్. సో నేను డాకర్ సాఫ్ట్వేర్ తో రన్ చేస్తే నాకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ అయ్యింది. ఇమేజ్ జనరేట్ చేసే ముందు అసలు ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. దాని కమాండ్ ఏంటి? sudo స్పేస్ డాకర్ ఇమేజెస్. లాస్ట్ క్లాస్ చూపించాం కదా, sudo స్పేస్ డాకర్ ఇమేజ్. ఇప్పుడు నా దాంట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? I can see. So I have nginx ఇమేజ్ ఒకటి ఉంది, Azure ఇది ఒక ఇమేజ్, HTTP 3 4 మొత్తం ఓవరాల్ నాకు
సో 5 ఇమేజెస్ ఉన్నాయి బస్. ఇప్పుడు 6th ఇమేజ్ జనరేట్ అయింది. ఇప్పుడు మనం కమాండ్ రన్ చేస్తే, సో ఏ కమాండ్ రన్ చేయాలి మనం? సో కమాండ్ వచ్చేసి దిస్ వన్, డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ -small t, మన అప్లికేషన్ పేరు మై యాప్ స్పేస్ డాట్, లాస్ట్ లో డాట్, బిల్ కమెంట్స్ డాకర్ బిల్ కమెంట్ లాస్ట్ డాట్ వస్తుంది ఫస్ట్. మీరు డాట్ ఇవ్వకపోతే అది బిల్ కాదు. ఇక్కడ కూడా సింటాక్స్ లో కూడా చూసుకోండి, ఇందాక మనం ఓపెన్ చేసిన ఫైల్లో కూడా దిస్ ఇస్ ది బిల్ కమాండ్. డాకర్ రన్ కమాండ్ ఇది. దానిపైన ఎక్కడో ఈ డాకర్స్ ఉన్నాయో కంటైనర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి there is a build command also. Yeah, docker build -small t application name followed by dot. ఇది సింటాక్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. కెన్ యూ రైట్ ది డాకర్ బిల్డ్ కమాండ్? మీరు డాట్ రాయలేదు అనుకుంటే మీకు ఏం తెలియదు. ఓకే, సో సేమ్ సింటాక్స్ ఇక్కడ మన అప్లికేషన్ నేమ్ మారింది అంతేగా, సేమ్ సింటాక్స్ ఇస్ సేమ్. ఓకే, జస్ట్ అప్లికేషన్ నేమ్ మారుతాం అంతే. ఈ సింటాక్స్ కాపీ చేసుకొని అండ్ గో అండ్ ఎక్స్క్యూట్. సో ఒక ఎగ్జాంపుల్ చూసారు, అదే ఫార్మాట్ లో n నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చేయొచ్చు మీరు ప్రాక్టీస్. ముందు సూడో ఎంటర్ చేయండి, సూడో స్పేస్ ఈ నేమ్ అనేది మీ ఇష్టం, మీ చాయిస్ కోసం. మీ అప్లికేషన్ నేను మై యాప్ అనుకుంటున్నాను, మీరు ఏదో టెస్ట్ అనుకోవచ్చు, వెబ్ యాప్ అనుకోవచ్చు, మీ ఇష్టం. నేను మై యాప్ అని ఇచ్చాను, స్పేస్ ఎక్కువ అయిపోయింది. ఎంటర్. సి బిల్డింగ్ అయిపోయింది. ఎప్పుడైతే బిల్డింగ్ అయిపోయిందో నీకు కావాల్సి డాకర్ ఫైల్ రన్ అయిందా? సో ఫ్రమ్ కమాండ్ రన్ అయింది. ఫ్రమ్ కమాండ్ రన్ అయ్యి nginx ఫైల్స్ ఇమేజ్ తీసుకొని ఈ లొకేషన్ లోకి కాపీ చేసేసింది. ఇండెక్స్ ఫైల్ ఈ లొకేషన్ లో కాపీ చేసింది. రైట్, సో మనకు కావాల్సిన ప్యాకేజ్ రెడీ, ఇమేజ్ రెడీ. ఇప్పుడు మనం ఇందాక ఎంటర్ చేసిన కమాండ్ ఎత్తుకొచ్చు. సో ఇందాక మన దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది nginx కాబట్టి మనకి అది ఓవర్ రైట్ అయిపోవచ్చు. ఎన్నోనేమో మై యాప్ వచ్చేసిందా? మై యాప్, ఎస్. ఇక్కడ చూడండి, మన మై యాప్ వచ్చేసింది. ఇది మై యాప్, ట్యాగ్ నేమ్ లేటెస్ట్, ఇమేజ్ ఐడి జనరేట్ అయింది 26 సెకండ్స్ సేపు. దీని యొక్క సైజ్ ఎంత బాస్? 120. క్లియర్? డాకర్ ఫైల్ క్లియర్, డాకర్ ఇమేజ్ క్లియర్. మనకి ఏం కావాలి? సో కంటైనర్స్ ఎలా క్రియేట్ చేస్తాం కావాలి. ఓకే, సో హౌ టు జనరేట్ ది కంటైనర్. కంటైనర్ లోనే మన అప్లికేషన్ అనేది. సో ఇది కదా మన టార్గెట్. డాకర్ యూజ్ చేసి కంటైనర్ క్రియేట్ చేయాలి, కంటైనర్ మన అప్లికేషన్ రన్ చేయాలి, అప్లికేషన్ అవుట్పుట్ చెక్ చేయాలి. ఇప్పుడు కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలి? సో దానికి కూడా మనకి కమాండ్ డాకర్ స్పేస్ రన్ స్పేస్ -small t. మీరు అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ఏ పోర్ట్ కస్టమ్ పోర్ట్, రైట్? బై డిఫాల్ట్ మన ఏ వెబ్ అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 8 మీద ఓపెన్ అవుతాయి. కస్టమ్ పోర్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని మీ అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి, రైట్? దానికి కూడా మీకు కామన్ సింటాక్స్ వస్తుంది. దిస్ ఇస్ ది సింటాక్స్. ఓకే, ఈ సింటాక్స్ వాడుకోవచ్చు. ఇక్కడ వెళ్ళిపోయి సూడో ఎంటర్ చేయండి. సో ఎందుకంటే నేను యూజర్ కింద లాగిన్ అయ్యే కదా, సో కాపీ పేస్ట్. ఇక్కడ మీ అప్లికేషన్ నేమ్ బాస్, మై అప్లికేషన్ నేమ్ మై యాప్. బై డిఫాల్ట్ మనం పోర్ట్ నెంబర్ ఏ వెబ్ అప్లికేషన్ అయినా పోర్ట్ నెంబర్ 80 మీద ఓపెన్ అవుతుంది, రైట్? HTTP అయితే పోర్ట్ నెంబర్ 80, HTTPS అయితే 443, రైట్? బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఇక్కడ మీ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంటర్ అవ్వాలి. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80. ఇప్పుడు నీ అప్లికేషన్ కస్టమర్ ఎలా యాక్సెస్ చేయాలి, ఏ పోర్ట్ నుండి యాక్సెస్ చేస్తారు, ఆ కస్టమ్ పోర్ట్ నెంబర్ నువ్వు ఇక్కడ అయిపోతుంది. సో నేను 3000 మీద ఓపెన్ అవుతాను. ఓకే, సో ఇక్కడ గివ్ ఎనీ పోర్ట్ నెంబర్. నేను 3000 ఉంచేస్తాను, మీ ఇష్టం. 3000 ఇచ్చేస్తారు. IP అడ్రస్ ఇచ్చాడు. ఇప్పుడు IP అడ్రస్ అవసరం లేదు, పోర్ట్ నెంబర్ ఒకటి చాలు. స్మాల్ -p, స్మాల్ -d, స్మాల్ -p, పోర్ట్ నెంబర్ 80 అండ్ మై యాప్. ఎంటర్. నౌ యూ కెన్ సీ నీకు కావాల్సిన కంటైనర్ క్రియేట్ అయింది, రన్ అవుతుంది కూడా. ఎలా చెక్ చేస్తాం? నౌ సీ మై యాప్ కంటైనర్ క్రియేట్ అయిందా, రన్ అవుతుంది కూడా. సో ఈ పోర్ట్ కింద మనం TCP పోర్ట్ నెంబర్ ఇది ఎలా చేయాలి మీ VM లో. అప్పుడు నువ్వు దాని యొక్క అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. నీ VM లోకి వెళ్ళి ఎజూర్లోకి వెళ్ళి, సో నెట్వర్కింగ్లోకి వెళ్ళి
రైట్, ఇక్కడికి వచ్చేసి ఇన్బౌండ్ పోర్ట్ టూల్స్లోకి వెళ్ళిపోవచ్చు. రైట్, ఇక్కడ వాంట్ ఏదైతే కస్టమ్ పోర్ట్, ఎంత పోర్ట్ నెంబర్ 3000 కదా, సింపుల్ 3000 యాడ్, దట్స్ ఇట్. యాడ్ అయిపోయింది. I want to open my application. Public IP ఏంటి? So copy the public IP. Right? So ఇక్కడికి వెళ్ళిపోయి, so initially it will take some time once you add the port number. See, open there, welcome to Hello World. That's it. సో మనకి ఏం లేదు, ప్రాసెస్ థియరీ ప్రాసెస్. ఇదే ప్రాసెస్లో మీరు 1000 నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రన్ చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ రన్ చేస్తారు. ప్రాసెస్ ఒకటే, మనకి లాజిక్ అర్థం కావాలి, ఫ్లో అర్థం కావాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్ని ఇప్పుడు మనం లోకల్గా టెస్ట్ చేసాం, డిప్లాయ్మెంట్ అంతా చేసాం. సో డాక్టర్ ఫైల్ క్రియేట్ చేశాను, ఇమేజ్ క్రియేట్ చేశాను, కంటైనర్ క్రియేట్ చేశాను, కంటైనర్ అప్లికేషన్ రన్ అవుతుంది, బ్రౌజర్లో అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం మిగతా డిప్లాయ్మెంట్లు ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది, మన లోకల్ సిస్టంలో రన్ అవుతుంది, రైట్, మన సర్వర్లో రన్ అవుతుంది. డైరెక్ట్ కస్టమర్కి యాక్సెస్ చేయొచ్చు. ఇంకా మనకి సిఐ పైప్లైన్, సిడి పైప్లైన్ అవసరం లేదు. ఇది నీ ఆర్గనైజేషన్లో సర్వర్ ఉంది. ఓల్డెన్ డేస్లో ఎలాగ చేసాము, సర్వర్లో నీకు కావాల్సిన అప్లికేషన్ రన్ అవుతుంది. దీని యొక్క యాక్సెస్ ఎక్కడ ఇంటర్నెట్లో కస్టమర్ ఉంటాడు, వాడు ల్యాప్టాప్ వాడు లాగిన్ అవుతాడు, మనం ఇచ్చిన పబ్లిక్ ఐపీ అడ్రస్ కొట్టగానే మన దగ్గర ఉన్న అప్లికేషన్ వాడికి ఓపెన్ అయిపోతుంది. మరి ఎందుకు మిగతా ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తాను మీకు డౌట్ రావచ్చు. మరి మిగతా అంతా ఎందుకు సార్, రెడీ అయిపోయింది అప్లికేషన్, కస్టమర్కి యాక్సెస్ ఇస్తే యాక్సెస్ చేసుకుంటారు కదా. ఇలా ఇస్తే ఏంటి డిసడ్వాంటేజెస్, మనం కుబర్నెటిస్లో డిప్లాయ్ చేయకుండా, లేదంటే వేరే వెబ్ సర్వీస్లో డిప్లాయ్ చేసుకుంటా, యాప్ సర్వీస్లో డిప్లాయ్ కానీ, కుబర్నెటిస్లో కానీ, జెంకిన్స్లో కానీ, ఇలా డిఫరెంట్ ఎక్స్టర్నల్ టూల్స్లో డిప్లాయ్ చేయకుండా డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తే కస్టమర్కి లోకల్ సిస్టమ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. లోడ్ బ్యాలెన్సింగ్ ఇష్యూ, వెరీ గుడ్. ఇంకా సెక్యూరిటీ, ఇంకా ఒకటే సర్వర్ అంటే లైక్ ఒకటేసారి విండోస్ రీస్టార్ట్ అయినాయంటే మొత్తం వెళ్ళిపోతుంది యాక్సెస్ మొత్తం. అది వెరీ గుడ్. సో దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మీరు యాక్సెస్ ఇస్తే కస్టమర్కి, ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటంటే హై అవైలబిలిటీ. కస్టమర్కి 24/7 నీ అప్లికేషన్ ఓపెన్ అయితే నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? ఓకే, నేను కస్టమర్ అండి, మీకు సైట్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాను, నేను ఇక్కడ నుంచి 24/7 ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోగలుగుతానా, నువ్వు గ్యారంటీ ఇస్తావా? అలాంటప్పుడు మనం ప్రాజెక్ట్ చేసిన ఉపయోగం ఉంది. సో దట్ ఈస్ ది రీజన్. అంటే ఇక్కడ హై అవైలబిలిటీ మిస్ అవుతుంది. కస్టమర్ 24/7 ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయలేరు. ఈ ఫార్మాట్, ఈ సిస్టమ్ స్టాప్ అయినా, షట్ డౌన్ అయినా, హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చినా, ఓఎస్ ప్రాబ్లం వచ్చినా అప్లికేషన్ డౌన్ అయిపోతా, సింపుల్. అలాగే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్రీజ్ అనుకోండి, సర్వర్ డౌన్ అయిపోతా, అదొక ప్రాబ్లం. రైట్, ఈ ఫిజికల్ సర్వర్కి సెక్యూరిటీ ఉందా? లేదు. అందుకని ఈ సర్వర్ని ఏం చేశారంటే, సో మన వాళ్ళు క్లౌడ్ తీసుకొని క్లౌడ్లో హోస్ట్ చేస్తారు. సో ఇక్కడ వర్చువల్ మిషన్ తీసుకొని వర్చువల్ మిషన్లో హోస్ట్ చేస్తాం. దీనికి మళ్ళీ బ్యాకప్ ఉంటుంది. సో క్లౌడ్లో మనకి హై అవైలబిలిటీ ఉంటుంది ఫస్ట్. సో కస్టమర్ 24/7 మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా 24/7 యాక్సెస్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఏం చేస్తామంటే, ఈ ఇమేజ్ని మనం క్లౌడ్లో పుష్ చేస్తాం. మనం ఇప్పుడు జనరేట్ చేసిన డాకర్ ఇమేజ్, ఆ ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ కుబర్నెటిస్ అనే సర్వీస్లో డిప్లాయ్ చేస్తాం. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, కుబర్నెటిస్లో నెంబర్ ఆఫ్ పాడ్స్ క్రియేట్ చేస్తాం. పార్ట్ 1, పార్ట్ 2, ఈ పార్ట్స్లో సేమ్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఒక పార్ట్ డౌన్ అయినా రిమైనింగ్ పార్ట్స్ నుంచి అప్లికేషన్ కస్టమర్ యాక్సెస్ చేయగలుగుతారు. దీన్ని ఏమంటారంటే హై అవైలబిలిటీ. రైట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ కుబర్నెటిస్ డిప్లాయ్ చేయాలి, డైరెక్ట్ సర్వర్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేయాలంటే,
కుబర్నెటిస్ మనం జనరేట్ చేసి కుబర్నెటిస్ లో పార్ట్స్ క్రియేట్ చేసి రైట్ ఆ పార్ట్స్ లో మన ఇమేజెస్ ని కంటైనర్ రూపంలో రన్ చేసి ఆ యాక్సెస్ కస్టమర్కి ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, హై అవైలబిలిటీ ఉంటుంది. సో బై మిస్టేక్ ఎవరైనా ఈ ఫార్మ్ డిలీట్ చేసినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇంకో ఫార్మ్ క్రియేట్ అయిపోతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ కుబర్నెటిస్. సో అది దానికోసం మనం డిప్లాయ్మెంట్ అనేది కుబర్నెటిస్ చేయాలి. ఇప్పుడు నీ దగ్గర లోకల్ గా టెస్టింగ్ అంతా అయిపోయింది. మన దగ్గర ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు మై యాప్ అని ఇమేజ్ ఉందా లేదు దగ్గర? ఈ యాప్ ఈ ఇమేజ్ నువ్వు ఏం చేయాలి, నెక్స్ట్ ఎజూర్ క్లౌడ్ లో పుష్ చేయాలి. మరి ఎజూర్ క్లౌడ్ లో పుష్ చేయాలంటే ఇమేజెస్ స్టోర్ చేయడానికి ఒక లొకేషన్ ఉంది, దాని పేరేంటి? ఏసీఆర్. లాస్ట్ లో చెప్పిన ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇక్కడికి పుష్ చేయాలి. ఎలా పుష్ చేయాలో నీకు తెలుసా? అది నేర్చుకోవాలి. నీ దగ్గర ఇమేజ్ రెడీ, యువర్ దే డెవలప్ ఇంజనీర్. కష్టపడ్డావు, డాకర్ ఫైల్ రాసావు, డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసావు, కంటైనర్ క్రియేట్ చేసావు, లోకల్ టెస్ట్ చేసావు, అప్లికేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆ ఇమేజ్ మనం ఏసీఆర్ లో పుష్ చేయాలి. మరి ఏసీఆర్ ఎలా అథెంటికేట్ అవుతావు, ఏసీఆర్ ఎలా క్రియేట్ చేయాలి, దీనికి లాగిన్ ఎలా చేయాలి, ఈ ఇమేజ్ ఎలా పుష్ చేయాలి, ఇది ఒక ప్రాసెస్. మళ్ళీ ఏసీఆర్ నుంచి కుబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలి. అది ఎలా డిప్లాయ్ చేయాలో మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పుష్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కుబర్నెటిస్ సర్వీస్ లో దీన్ని డిప్లాయ్ చేయాలి. ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ కస్టమర్కి యాక్సెస్. ఇది రిటర్న్ ప్రాసెస్. రైట్, ఇంత ప్రాసెస్ ఉంది. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక సింపుల్ డాక్యుమెంట్ ఫైల్ రాశాను. ఈ ప్లేస్ లో మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్ ఫైల్ పెట్టి ఇదే ప్రాసెస్ చేయండి. సో నేను NGINX తీసుకున్నాను, నువ్వు అపాచీ తీసుకో, రైట్, HTTP తీసుకో, మ్యాంగో DB తీసుకో, మొత్తం సేమ్ ప్రాసెస్ గా కంటెంట్ ఒకటే మారింది, ఈ మిగతాదంతా సేమ్ కదా. చాలా చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? డాక్టర్ హబ్ లోకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి మీకు, ఇమేజెస్. సో డాక్టర్ హబ్ లోకి లాగిన్ అయితే ఇక్కడ మీకు అఫీషియల్ ఇమేజెస్ ఉంటాయి. మీరు ఏ ఇమేజెస్ అయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ఇవన్నీ కూడా ఇమేజెస్ వస్తాయి, లైక్ ఇలా వస్తాయి. ఇలా ఒక్కొక్క ఇమేజ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆటోమేటిక్. ఓకే, జస్ట్ ట్రై ఇట్. సో టుమారో మనం ఇమేజ్ పుష్ చేసిన తర్వాత కుబర్నెటిస్ ఎలా రన్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.